కాకినాడ సిద్ధార్థనగర్లో నగరపాలక సంస్థ పార్కును ప్రజలకు ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాలని సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వైడి రామారావు, డిఎల్జీ ప్రసాద్, స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు గ్రహీత బసవ ప్రభాకర్ రావులు కోరారు. సిద్ధార్థనగర్ నివాసులు మాట్లాడుతూ పార్కులో చీకటి సమయంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, దొంగతనాలు కూడా జరుగుతున్నాయని భయాందోళనతో నివసిస్తున్నామని తెలిపారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు ఈ పార్కును శుభ్రపరిచి కాలనీ వాసులకు వాకింగ్ ట్రాక్, పిల్లలకు ఆటో వస్తువులు కూడా ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రంను స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు గ్రహీత బసవ ప్రభాకర్ రావు, అసోసియేషన్ సెక్రటరీ బెల్లంకొండ ప్రసాద్లు సమర్పించారు. మాకు చాలా భయంగా కూడా ఉంటుంది. దీని గురించి ఎవ్వరూ శ్రద్ధ తీసుకోవడం లేదు. కొంచెం దీన్ని డెవలప్ చేసి ఒక మంచి కాపలా వాళ్ళని పెట్టి మరి ఏదన్నా చేస్తే నలుగురికి ఉపయోగంగా ఉంటుంది. ఇక్కడ నివసించే వారికి కూడా, స్వంత గృహాల వాళ్ళకి కూడా ఎంతో మరి ధైర్యంగా ఉంటుంది అని నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ నా పక్కనే ఉన్నటువంటి సార్ గారు మరి వీరు కూడా ఈ సిద్ధార్థనగర్ కాలనీ గురించి ఎంతో శ్రద్ధ పట్టి ఎన్నో విషయాల్లో మాకు సలహాలు ఇచ్చి నడిపించేవారు. ఇప్పుడు వారు కూడాను పెద్ద వయస్కులు అయిపోయారు. అందుచేత మున్సిపాలిటీ కొంచెం శ్రద్ధ తీసుకొని అటువంటి వారు మొదలుపెట్టినటువంటి పనిని కొనసాగించి చక్కగా మేము ధైర్యంగా ఇక్కడ తిరగడానికి ఒక పార్కు, నిజంగా ఒక పార్కులాగా మాకు ఉపయోగపడడానికి మీరు మరి ప్రోత్సహించి పని చేయాలని మనం చేస్తాం. నేను మెంబర్స్ ఉండేవాడిని. తర్వాత డాక్టర్ శ్రీనివాసరావు గారి టైంలో ఇళ్ళ పంపకం జరిగింది. ఇళ్ళే కాదు, స్థలం పంపకం జరిగిన తర్వాత మున్సిపాలిటీ అప్పుడు పర్మిషన్ ఇచ్చింది కట్టుకోవటానికి. అందులో 2 పార్కులు ఉండటం వల్ల ఆ పార్కుల్లో ఒకటేమో అమరావతి అని పెట్టి చేశారు. రెండోది డాక్టర్ సుందర శివరావు ఇక్కడ చాలా కృషి చేసి ఈ కాలనీకి చేశారు కాబట్టి ఆయన పేరు పెట్టాలని డాక్టర్ సుందర శివరావు లుంబిని పార్క్గా మార్చాలని కోరుకుంటూ, ఇక్కడ ఈ ఏరియాలో పిల్లలకి చాలామంది వృద్ధులు ఉన్నారు. వారందరికీ కావాల్సినటువంటి స్థలం, ఈ స్థలాన్ని నిరుపయోగంగా ఉన్నది కాబట్టి దీన్ని శుభ్రపరిచి చెప్తే డాక్టర్ సుందరశివరావుని పేరు పెట్టి దాన్ని చేస్తామనేటువంటి ఉద్దేశంలో మీకు మెమోరాండం ఇస్తున్నాం.